మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చాలా మందికి ఉన్నటువంటి ప్రశ్న ఏమిటంటే సాకేత, ఒకవేళ రెండవ శుక్రవారం పడని వాళ్ళు పడకుంటే ఎట్లా ఎట్లా అంటే తర్వాత వచ్చే శుక్రవారాలు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. శ్రావణ మాసం వెళ్లే లోపుగా ఏదైనా ఒక అంటే 2, 3, 4 శుక్రవారాలలో ఎప్పుడైనా కూడా ఈ వ్రతాన్ని చక్కగా చేసుకోవచ్చు. ఇప్పుడు కామన్ గా కొంతమందికి ఇది ప్రశ్న చాలా మంది అడగరు కానీ చెప్పండి, పురుడు లాంటివి అవును అవి వాటికి వచ్చేసరికి మనకు దేవుళ్ళకి దూరంగా పూజకి సేవకి దూరంగా ఉండాలి. అలాంటి సందర్భాల్లో మరి దాన్ని నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ చేసుకునే విధంగా ఉంటుందా? అయితే ఒకటమ్మా, చక్కని ప్రశ్న. మనకు 2 రకాలు ఉంటాయమ్మా, జాతాశౌచం, మృతాశౌచం, 2. అయితే జాతాశౌచం అనేది 10 రోజులు, మృతాశౌచం కూడా 10 రోజులు. 10 రోజులు దాటిన తర్వాత చేసుకోవచ్చు. లేదా ఇప్పుడు వీలు కాలే మళ్ళొక పౌర్ణమిని చూసుకొని ఈ వ్రతం చేసుకోవచ్చు. శుక్రవారంతో సంబంధం లేదు, పౌర్ణమి రోజున కూడా మహాలక్ష్మి ఆరాధన చేయవచ్చు. చాలా మందిలో వరలక్ష్మి శుక్రవారంకు ఫుడ్ తీసుకొని అంటే కొంతమంది మొదలు పెట్టాలనుకుంటారు, కోరికను నెరవేర్తే చేసుకుంటామని. ఇప్పుడు మీరు అన్నట్టుగా లక్ష్మి అనుగ్రహం అందరికి కావాలి. సో ఆ క్రమంలో ఏమైతుందంటే కొంతమందికి తెలియదు నిష్ట నియమాలు. ఆహారం ఏమైనా తీసుకోవచ్చా? ఉపవాసంతోనే ఈ వరలక్ష్మి శుక్రవారాన్ని చేసుకోవచ్చా? ఇంకోటి, శరీర మాధ్యం కలు ధర్మ సాధనం మనకు చెప్పబడి ఉన్నది. మన శరీరము ఎటువంటి ఆరోగ్యానికి అనారోగ్యం గురి కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వీలైతే ఉదయం పూటనే, ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు మన భారతదేశం డయాబెటిక్ 2nd ప్లేస్ కాబట్టి షుగర్ పేషెంట్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉదయం పూట పాలు పండ్లు తీసుకొని చక్కగా 10 గంటల లోపల ఈ వ్రతం చేసుకోవడం మంచిది. లేదు నాకు ఇంకా వీలు కాదు అంటే సామాన్యమైనటువంటి పండ్లు కానివ్వండి ఇటువంటివి మాత్రం చేసుకుంటేనే. ఎందుకంటే ఎందుకు ఇట్లా ఉపవాస దీక్ష పెడతారు అంటే మనం ఆహారం తీసుకున్న తర్వాత మన యొక్క శరీరం మనకు కంట్రోల్ ఉండదు. అందుకే ఉపవాస నియమాలు ఎందుకు పెట్టారు? ఒక పూజ చేసేటప్పుడు ఏకాగ్రత ఉండడానికే ఉపవాస నియమాలు పెట్టారు. కాబట్టి ఉదయం పూట చక్కగా అర్చన చేసుకోవడం చాలా మంచిదమ్మా. చాలా మంది ఉపవాసం అంటే తినకుండా ఉండడమే అనుకుంటారు, కాదు కానీ గురుగారు అంటే దేవుడికి దగ్గరగా ఉండాలి అన్న భావన ఉపవాసం అంటారు అన్నది కూడా చాలా మందికి తెలియక ఉపవాసం అంటే మేము తినకుండా ఉంటే ఉపవాసము, మేము దేవుడి దీక్షలో ఉన్నట్టే అని అనుకుంటారు కొంతమంది. ఇలాంటి వాళ్ళకి వరలక్ష్మి శుక్రవారం ఇప్పుడు కొత్తగా కొన్ని ఇళ్లలో వాళ్ళ అత్తగారి తరఫు నుంచి తల్లిగారి తరఫు నుంచి ఎవరో ఒకరు చేసుకుంటూ ఉన్న వాళ్ళు ఉంటారు. పెళ్లి కాని వాళ్ళు కూడా చేసుకోవచ్చునా ఈ వ్రతం? యాక్చువల్గా అయితే సుహాసినులకు సంబంధించిన వ్రతం ఇది. పెళ్లి కాని వాళ్ళకి వ్రతం చేసుకోవడానికి ధర్మశాస్త్రం అయితే ఒప్పుకోదు. కేవలము సుహాసినిగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే మాంగళ్య బలం కోసం, పిల్లల కోసం, భర్త కోసం, అష్టలక్ష్మి స్వరూపాల కోసం చేసే ఆరాధన. అయితే ఈ వ్రతం అయిన తర్వాత ఏవైతే అమ్మవారికి నివేదన చేస్తామో, నైవేద్యం పెడతామో ఆ శనగలు మాత్రం పెళ్లి కానటువంటి యువతి యువకులకు పెడితే త్వరగా వాళ్ళకు వివాహం అయితే అది అక్కడ ఉన్నది. చాలా గొప్పనైనటువంటి విలువైనటువంటి ఇన్ఫర్మేషన్ వరలక్ష్మి శుక్రవారానికి సంబంధించిన పూర్తి సమాచారము మా ప్రేక్షకులకు ఇచ్చారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. తత్సత్. చూసారు కదా వరలక్ష్మి శుక్రవార ప్రాముఖ్యత ఏంటి, ప్రాధాన్యత ఏంటి, ఎవరు చేసుకోవచ్చు, దాని నియమాలు ఏంటి, ఎవరు పాటించాలి పాటించొద్దు, ఆహార నియమాలు ఏంటి, ప్రతి విషయం గురించి పూర్తిగా తెలుసుకున్నారు కదా. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. మీ సాకేత.